అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో ఏమిటంటే రైతుల గురించి. అంటే రైతులు ఏ విధంగా కష్టపడుతున్నారు, ఏ విధంగా నష్టపోతున్నారు, వాళ్ళు లాభంలోకి రావాలంటే ఏం చేయాలి, వారికి సూచించిన సలహాలు మనం ఈ వీడియోలో తెలియజేద్దాం. అందులో భాగంగా ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కంపల్సరిగా అని నా మనవి. అందరికీ పేరు పేరున కోరుకుంటున్నాను. ఇక మొదలు పెడదామా మన టాపిక్. రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అని ఇదే పదాలు మా అబ్బా విన్నాడు, మా నాన్న విన్నాడు, ఇప్పుడు నేను కూడా వింటున్నా. అయితే రైతు మాత్రం రాజు కాలేకపోతున్నాడు. అది ఎప్పుడైతాడో, ఎన్ని తరాలు ఇంకా మారాలో కూడా అర్థం కావడం లేదు. అయితే నా ప్రకారం రైతు రాజు కావాలంటే ఒక ఐడియా ఉంది. అదేమిటంటే రైతు తను పండించిన పంటకు తానే ధర నిర్ణయించుకొని మార్కెట్లో అమ్మగలిగితే అప్పుడు రైతుకు నష్టం రాకుండా ఉండి రైతు రాజు కాగలడని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏమో వీడియో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇప్పుడు మనం కంపెనీలలో తయారు చేసే వస్తువులు తయారు చేసే ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళకు వ్యాపారవేత్తల గురించి తెలుసుకుందాం. వాళ్ళు తయారు చేసిన వస్తువుకు వాళ్ళు అన్నీ కలుపుకొని, అంటే మెటీరియల్ కాస్టు, లేబర్ కాస్టు, ప్యాకేజు, ట్రాన్స్పోర్టేషను, లేబర్ కాస్ట్ అన్నీ కలుపుకొని వాళ్ళ ధర నిర్ణయించి వాళ్ళకి లాభం ఎంత కావాలనో నిర్ణయించుకొని మార్కెట్లోకి సేల్ చేస్తారు వస్తువును. ఆ విధంగా వాళ్ళు తయారు చేసిన వస్తువు వాళ్ళే నిర్ణయించడం వల్ల ఎటువంటి నష్టం రాదు వాళ్ళకు. ఈ విధంగా వాళ్ళు ఏమో బాగా ఉంటున్నారు. బట్ రైతుకు మాత్రం ఆ స్వేచ్ఛ లేదు. ఇందువల్ల రైతు నష్టపోతూ ఉన్నాడు. ఏమవుతుందంటే రైతులు విత్తనాలు వేసేప్పుడేమో రేటు ఎక్కువ ఉంటుంది. అంటే పంట పండి చేతికి వచ్చి కోత టయానికి రేటు తక్కువ అయిపోతుంది. ఇందువల్ల రైతు పూర్తిగా నష్టపోవాల్సింది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, తెల్ల శనగలు పోయిన సంవత్సరం అక్టోబర్ విత్తనం వేసేప్పుడు 10,000 ఉన్నాయి కింద. అదే పండి చేతికి వచ్చేటానికి 6,000 అయినాయి. అంటే రైతుకు ఎంత నష్టం? దీనివల్ల 4,000 నుంచి 6,000కి వచ్చే ఎంత నష్టం? ఇందువల్ల రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. ఇందుకోసం గవర్నమెంట్ ఏం చేయాలి? పంట విత్తనం వేసేప్పుడు ఎంత రేటు ఉంటుందో అదే రేటు కోసిన తర్వాత మార్కెట్కు వేసేటప్పుడు కూడా అదే రేటు ఉంటే రైతులకు బాగా అవగాహన ఉంటుంది. ఎంత రేటు ఉంటే ఇప్పుడు ఇంత రేటు ఉంది, ఇదే రేటు మళ్ళీ నెక్స్ట్ ఉంటే ఎంత వస్తుంది, ఏం కదా అనేది అర్థమవుతుంది. ఈ విధంగా రైతులు నష్టపోకుండా ఉంటారు. అందువల్ల గవర్నమెంట్ బాగా ఆలోచించి సరైన ధర నిర్ణయించుకొని అలాగే ఉండాలని, విత్తనం వేసే టైంకి పంట కోసే టైంకి సేమ్ ధర ఉంటే మంచి జరుగుతుందని రైతులందరూ ఆశిస్తున్నారు. అందుకోసం గవర్నమెంట్ చర్యలు కూడా తీసుకోవాలి. అందులో భాగంగా రైతులకు అందరికీ సంఘాలు ఏర్పాటు చేసి ఆ సంఘాలకు మిషనరీ అంటే ట్రాక్టర్లు కానీ ఏదైనా ఎరువుల సబ్సిడీ కానీ ఇవన్నీ అందించాలని మనసారా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం రైతులు ఎదుర్కొన్నటువంటి ప్రధాన సమస్యలు, వాటి పరిష్కారాల గురించి చెప్పుకుందాం. ఫస్ట్ సమస్య వాతావరణం. వాతావరణం అంటే ఇది వర్షం పడాల్సినప్పుడు పడదు, వర్షం అవసరం లేనప్పుడు పడుతుంది. అంటే విత్తనం వేసేప్పుడు వాన అనుకోకుంటే విత్తనాలు వేయలేరు, అప్పుడేమో ఏం అవసరం లే. ఒక్కోసారి ఏమైతే అకాల వర్షాలు అనేసి పంట చేతికి వచ్చే టైంకి వర్షం పడుతుంది, అప్పుడేమో అంత వెళ్ళిపోతుంది. పంట అంతవరకు కష్టపడి రైతులు పండించిన పంట అంత నీళ్ళపాలు అయిపోయి అకాల వర్షాల వల్ల నష్టపోతుంది. ఈ విధంగా రైతులు ఎక్కువ నష్టపోతున్నారు. పంటలు బాగా ఉండాలంటే ఎండలు బాగా ఉండాలి, వానలు బాగా ఉండాలి, గాలి మంచి సాయి గాలి పెట్టాలి, అప్పుడు రైతులు బాగా పంటలు వస్తుంది. ఇందుకోసం రైతులు వాతావరణం బాగా నీళ్లు లేకుండా కూడా పంటలు పండించాలంటే గవర్నమెంట్ దానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఏమిటంటే చెరువులు, చెక్ డ్యాములు కట్టి గవర్నమెంట్ సబ్సిడీకి రైతులకు ఇరిగేషన్, డ్రిప్పు, స్ప్రింకర్లు అట్లా సప్లై చేయాలి. ఆ విధంగా సప్లై చేస్తే నీటి పద్ధతి తక్కువ అవుతుంది. రెండోది అధిక ఉత్పత్తి ఖర్చులు. అధిక ఉత్పత్తి ఖర్చులు అంటే ఏముంది? ఎరువుల రేట్లు పెరిగిపోయినాయి, నీళ్ళ మందుల రేట్లు పెరిగిపోయినాయి, పురుగు మందులు పెరిగిపోయినాయి, అలాగే అన్ని కూలీలు పెరిగిపోయారు, మిషనరీ కాస్ట్ అంతా పెరిగిపోయింది. ఏం పని చేయాలన్నా ఎక్కువ కాస్ట్ అవుతా ఉంది ఇప్పుడు రైతులకు. అందువల్ల వచ్చేది ఏం లేదు రైతులకు. అందుకోసం ఆర్గానిక్ పద్ధతిలో రైతులను మోటివేషన్ చేసి ఆర్గానిక్ పద్ధతిలో పండించేట్టు చేసి ఆర్బీకేల ద్వారా తగిన శిక్షణ ఇచ్చి రైతులకు
సాంకేతిక పరిజ్ఞానం రూపొందించాలి. మూడోది ఏమిటంటే మార్కెటింగ్ సమస్యలు. మార్కెటింగ్ సమస్యలు అంటే ఏమనుకుంటున్నారు, మనం మధ్యవర్తులకు చాలా తక్కువ ధరకు వేయాలి, వాళ్ళు ఎక్కువ ధరకు అమ్ముకుంటారు. ఇందువల్ల కష్టపడింది రైతు, మధ్యవర్తులు లాభం పొందేది మధ్యవర్తులు పొందుతూ ఉన్నారు. అందుకోసం ఈ మధ్యవర్తుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి రైతులకే లాభం జరిగేట్టుగా రైతు బజార్లు మంచిగా ఏర్పాటు చేసి ముందుగా ధరలు నిర్ణయించిన పద్ధతిలోనే గవర్నమెంట్ కానీ కొనేట్టుగా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం బెండకాయలు పండించినాం, బెండకాయలు మార్కెట్కి ఎత్తుకుపోతే కేజీ మనకి ఎంత వేస్తారు, 6 రూపాయలు వేస్తారు. వాళ్ళు ఎంతగా అమ్ముకుంటారు, 15 రూపాయలు 20 రూపాయలకి అమ్ముకుంటారు. వాళ్ళు బయట ప్రజలకు ఎంతగా అమ్ముతారు, 20 నుంచి 40 చేసి అమ్ముతారు. అంటే పండించిన రైతుకేమో ఏం రావడం లేదు, చిల్లిగా వస్తూ ఉంది. వాళ్ళకు మాత్రం మధ్యవర్తులకు మాత్రం చాలా దండిగా వస్తూ ఉంది. అందుకోసం ఎక్కువగా రైతు బజార్లను ప్రోత్సహించి అక్కడనే ఎక్కువ వ్యాపారం జరిగేట్టుగా చేయాలి. నెక్స్ట్ది రుణాల భారం అంటే ఇప్పుడు బ్యాంకులు తక్కువ డబ్బులు రైతులకు ఇస్తున్నాయి. ఏ విధంగా పంట సాయము, పంట రుణాల లోన్లు అనేసి ఆ లోన్లు చాలా వరకు పెంచాల్సి ఉంటుంది. పంట సాయం తక్కువ అయినప్పుడు పంట రుణాలు బ్యాంకులు తక్కువ ఇస్తే రైతు ఏం చేస్తాడు, బయటికి పోయి ఎక్కువ వడ్డీలు డబ్బులు తెచ్చుకుంటాడు. ఎక్కువ వడ్డీలు డబ్బులు తెచ్చుకొని పంట బాగా వండితే పర్వాలే తీరుస్తాడు. పంట బాగా ఏదో నష్టం జరిగింది, అప్పుడు ఏం చేయాలా, పంటలు పండి నష్టమై వడ్డీ అధికంగా కట్టలేక ఈ విధంగా రైతులు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకోసం గవర్నమెంట్ ఏం చేయాలా, గవర్నమెంటే తక్కువ వడ్డీకి రైతులకు ఎక్కువ రుణాలు ఇవ్వాలా. అప్పుడు బాగా మేలవుతుంది. రైతులు ఒకవేళ కొంచెం పంట నష్టమైనా వడ్డీలు తక్కువైతాయి కాబట్టి ఆ వడ్డీని ఎన్నో కట్టుకోగలుగుతాడు. నెక్స్ట్ది సాంకేతిక లోపం. ఇప్పుడు ఎన్నో డ్రోన్లు వచ్చినాయి, మిషనరీలు వచ్చినాయి, ఎన్నెన్నో వచ్చినాయి. అయితే పల్లెటూళ్ళలో ఏమవుతుంది, ఆ సాంకేతిక అనేది రావడంలే. పూర్వకాలంలో వాళ్ళ నాన్న వాళ్ళు ఎలా చేశారో ఇప్పుడు కూడా ఎక్కువ మంది అలానే చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్లు వచ్చినాయి, పల్లెటూళ్ళు వాళ్ళకి డ్రోన్లు పరిజ్ఞానం చాలా తక్కువ ఉంది. అలాంటి టైంలో ఏం చేయాలి, అందరికి పోయి డ్రోన్లు చెప్పి ఈ విధంగా మేము సబ్సిడీకి డ్రోన్లు ఇస్తున్నాము, మీరు డ్రోన్లు తీసుకొని వ్యవసాయం చేయండి, మీకు కూలి భారం తగ్గుతుంది, అలాగే సాంకేతికంగా యూజ్ చేసుకోండి, మీకు 1 రోజు 2 రోజులు పట్టే టైం అంతా కొన్ని గంటలలోనే అయిపోతుంది అని చెప్పి వాళ్ళకి డ్రోన్లు కానీ మిషనరీ కానీ అట్లా సప్లై చేసి ఎక్కువ మందికి సాంకేతికంగా బాగా పైకి వచ్చేట్టుగా ప్రోత్సాహం చేయాలి. నెక్స్ట్ది భూమి సమస్యలు. ఇప్పుడు ఒక రైతుకు 50 ఎకరాల భూమి ఉంది. ఆ 50 ఎకరాల భూమిలలో ఆ రైతు ఎకరాకు 5 మూటలు పండిస్తాడు. అదే ఒక చిన్నకారు రైతుకు 1 ఎకరానే భూమి ఉంది, ఆ రైతు ఎకరాలో 10 మూటలు పండిస్తాడు. ఎలాగంటే 1 ఎకరమే ఉంది కాబట్టి అతను దాన్ని సక్రమంగా బాగా పనులు చేసుకుంటా, కలుపులు తీసుకుంటా, ఎక్కువ మందులు కొట్టుకుంటా, దాంతో ఎటువంటి మొక్కలు రానివ్వకుండా బాగా జాగ్రత్తగా చూసుకుంటాడు. అందువల్ల అతను ఎక్కువ పంట సాగు ఎక్కువ ఉత్పత్తి రానియగలుగుతాడు. ఎవరు, చిన్నకారు రైతు. అదే పెద్దకారు రైతు 40 ఎకరాలు 50 ఎకరాలు ఉండేటోళ్ళు ఏ పొలం చూడాలి, ఎక్కడ చూడాలి, ఎంతమంది పని చేయాలా, ఇందుకోసం పని ఎక్కువ కావడం వల్ల కొంచెం లేజీగా ఉండి కొంచెం తక్కువ ఉత్పత్తి వస్తుంది పెద్దకారు రైతులకు. అందుకోసం సాంకేతికంగా ఎక్కువ అయితే ఆ పెద్దకారు రైతు కూడా దానికి బాగా ఎక్కువ పని చేయగలిగి సాంకేతిక యూజ్ చేసి 40 ఎకరాలకు మంచి శ్రద్ధ పెట్టిస్తే 5 మూటల నుంచి 10 మూటలు 8 మూటలు కనీసం 8 మూటలు 7 మూటలు ఏమన్నా అవుతుంది. ఈ విధంగా ఉత్పత్తి ఎక్కువ పెరుగుతుంది. ఇంతవరకు నా వీడియో చూసినంతవరకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా వీడియోకు లైక్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నెన్నో వీడియోలు మరి ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.